హాయ్ ఫ్రెండ్స్, ఎవరి గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్.P.V. నరసింహ రావు, డెంటిస్ట్. సో ఈరోజు కొత్త టాపిక్తో నేను ముందుకు వచ్చాను. డెంటిస్ట్రీ గురించి కాదండి, జనరల్గా చిన్నపిల్లలు అంటే 3 years నుంచి 8 to 10 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి చిన్నపిల్లల వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, నా పిల్లలకి ఇప్పటి నుంచే జ్ఞాపక శక్తి బాగా పెంపొందించాలి, ఇప్పటి నుంచే జ్ఞాపక శక్తి బాగా ఉండాలి, బాగా చురుగ్గా పాఠాలు విని గ్రాస్ప్ చేసుకుంటూ బాగా ఎగ్జామినేషన్లో బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనేది చిన్నపిల్లల నుంచి ఉండేలాగా వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తుంటారు అన్నమాట. సో వాళ్ళు ఒకవేళ స్టడీస్లో కనుక వెనకబడితే నిరాశపడేది ఎవరండి? మన తల్లిదండ్రులమే. సో వాళ్ళకి జ్ఞాపకశక్తి పెంపొందించడానికి కొన్ని చిన్నపాటి ట్రిక్స్ నేను ఇవాళ వివరిస్తాను. ఒక 5 ట్రిక్స్. అది పాటించండి ఇంట్లో. మీకే పిల్లల్లో వేరియేషన్స్, డిఫరెన్స్ తెలుస్తుంది. చురుగ్గా పాల్గొంటున్నాడా, చురుగ్గా వింటున్నాడా, క్లాసెస్ కానీ ఏమన్నా ఆన్లైన్లో కానీ స్కూల్లో కానీ హోంవర్క్ ఈవినింగ్స్ బాగా రాస్తూ ఉన్నాడా, గ్రాస్ప్ చేస్తున్నాడా సబ్జెక్ట్ అనేది కొన్ని ట్రిక్స్ ద్వారా మీకు ఈజీగా జ్ఞాపకశక్తి అనేది పెంపొందించగలుస్తాం. అవేంటంటే, ఫస్ట్ పుస్తకాలు బాగా చదివించడం అన్నమాట. ఈవినింగ్స్ నిద్రపోయేటప్పుడు, మధ్యాహ్నం నిద్రపోయేటప్పుడు పిల్లలకి ఇట్లా స్టోరీస్ చెప్పడం అన్నమాట. ఏదైనా రాముడి సీతనో, ఏదైనా ఎలిఫెంట్ స్టోరీయో, ఏదైనా ఒక స్టోరీ బుక్లు కొనుక్కొని చదివించడం. అలాగే మనం కూడా యాజ్ ఎ పేరెంట్స్గా నవల్స్ చదవడం అలవాటు చేసుకుంటే, నవల్స్ చదువుకుంటూ వీళ్ళు మనం చూసి నేర్చుకుంటారు పుస్తకాలు చదవడం అనేది. పుస్తకాలు చదువుతూ ఉంటే మనకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, ఇమాజినేషన్ పెరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా నవల్ చదువుతుంటే మనం ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఇలా జరుగుతుంది, ఇది జరుగుతుందని. సో ఇమాజినేషన్ పెరిగిపోతుంది. అలాగే నేర్చుకోగల నైపుణ్యం కూడా పిల్లలకి పెరుగుతుంటుంది అనమాట. అలాగే సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి, పోషకాహారం. పోషకాహారం అంటే మనము కంపల్సరీగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చిరు పదార్థాల జోలికి పోనీయకుండా చూసుకోవాలి పిల్లల్ని. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, మనం తినే ఆహారంలో నట్స్, పప్పు ధాన్యాలు, హనీ, ఇంకా సీ ఫుడ్స్, ఇవి కూడా కలుపుకొని బాగా పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా బాగా ఇంప్రూవ్ అయిపోయి చురుగ్గా చదువుని గ్రాస్ప్ చేసుకోవడము బాగా పెంపొందించుకుంటారు అన్నమాట. జ్ఞాపకశక్తి కూడా పెంపొందుతుంది దాని ద్వారా. మూడోది ఏమొచ్చి మెమరీ గేమ్స్. మెమరీ గేమ్స్ అంటే ఇప్పుడు పజిల్ గేమ్స్, వర్డ్ గేమ్స్ అనేవి ఉంటాయి. మీరు పిల్లలతో కలిసి ఈవినింగ్ టైమ్స్ అలా స్పెండ్ చేయండి గేమ్స్ ఆడుకుంటూ. సో అలా మెమరీ గేమ్స్, పజిల్ గేమ్స్లో, మెమరీ గేమ్స్లో పజిల్ గేమ్స్ ఉంటాయి, వర్డ్ గేమ్స్ ఉంటాయి. అంటే ఇట్లా కొన్ని మిస్సింగ్ వర్డ్స్, మిస్సింగ్ లెటర్స్ కనుక్కోవడం, అలాగా కొన్ని యాక్టివిటీస్ కూడా కొన్ని పెట్టుకోండి ఇంట్లో. యాక్టివిటీస్ ద్వారా బ్రెయిన్ కూడా పెరుగుతుంది. ఇది చెప్తున్నాను, ఏజ్ 3 years నుంచి 8 to 10 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం అండి. సో ఇది ఖచ్చితంగా పాటించండి. 3 అయిపోయాయి. 4వది వచ్చి మ్యూజిక్ వినడం. పిల్లలకి చిన్నప్పుడే, ఇప్పుడు ఎలాగో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, మ్యూజిక్ చూస్తుంటారు, పాటలు చూస్తుంటారు. అలా మ్యూజిక్ వింటూ పిల్లల్ని కూడా హమ్ చేయడం నేర్పించాలి. వాళ్ళు నేర్పించడం ఏంది, ఈ జనరేషన్లో పిల్లలు ఆల్రెడీ హమ్మింగ్ చేస్తూనే ఉన్నారు. ఏం పాటినా కూడా అది హమ్ చేస్తూ ఉంటారు. ఏం చిన్న మ్యూజిక్ విన్నా యూట్యూబ్లో అది హమ్ చేస్తూనే ఉంటారు. సో అలా హమ్మింగ్ చేసుకుంటూ ఉంటే మెమరీ కూడా యాక్టివ్గా ఉంటుంది. తన పిల్లల మెమరీ సెల్స్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మెమరీ బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. వినికిడి శక్తి బాగుంటుంది. సో అలాగా మీరు హమ్మింగ్ ఆపకూడదు. పాటలు పాడుతున్నారు రా బాబు, వీడు యూట్యూబ్ బాగా చూస్తున్నారు అని మరీ ఆపకుండా కొంచెం సేపు అట్లా కేటాయించి మ్యూజిక్ కూడా వాళ్ళకి పట్టుండేలాగా చూడాలి. అప్పుడు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందన్నమాట. అలాగే 3 to 5 years 6 years లోపు ఒకవేళ మీ పేరెంట్స్లో ఒకరికో ఇద్దరికో ఒక 5-6 భాషలు ఎక్కువ వచ్చిందనుకోండి, ఆ 5-6 భాషల్లో అట్లా ప్యారలల్గా మాట్లాడుతూ ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్,
తమిళ్, అలాగా వివిధ భాషల్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళకి ఆ భాష కూడా గ్రాస్పింగ్ అవుతుంది. 3 to 5 to 6 years ఆ మధ్య పీరియడ్లో చిన్నపిల్లలకి బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే వాడి ఫ్యూచర్లో కూడా ఒక 4-5 లాంగ్వేజెస్ తొందరగా వస్తుంది. ప్లస్ జ్ఞాపకశక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. గ్రాస్పింగ్ పవర్ కూడా బాగా, మెమరీ పవర్ బాగా పెంపొందించడం జరుగుతుందన్నమాట. యాజ్ ఎ పేరెంట్స్ మీరే ఫుల్గా పిల్లలకి అదొక మంచిగా బూస్టప్ ఇచ్చినట్లుగా ఉంటుందన్నమాట. ఐదోది ఏమొచ్చి కొంచెం కామెడీ అండి, వెక్కిరించడం అనమాట. పిల్లల్ని వెక్కిరిస్తూ ఉండాలి. చిన్న పిల్లలకి ఇప్పుడు మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటారు. మన తాతలు, గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, వెక్కిరిస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. నాలుకతో ఇట్లా అనడము, ఇట్లా చూడడము, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేసుకుంటూ వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటే వాళ్ళు కూడా వెక్కిరిస్తూ ఉంటారు అనమాట. ఇలా వెక్కిరించేది మంచి హ్యాబిటే. అంటే మన ఇంట్లోనే, బయట వాళ్ళని ఎక్కిరిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ మన ఇంట్లో అట్లా వెక్కిరించడం చేయాలన్నమాట. సో ఇలా వెక్కిరిస్తూ ఉంటే వాళ్ళకి మాట్లాడే నైపుణ్యత పెరుగుతూ ఉంటుందని కొంత స్టడీస్లో వెలువడింది అనమాట. సో ఇలా వెక్కిరించడంతో. సో ఇదండి ఇన్ఫర్మేటివ్ వీడియో. 3 years నుంచి 10 years లోపు ఉన్న పిల్లలకి ఈ ట్రిక్స్ ఇంట్లోనే చేస్తూ ఉండండి. ఎందుకు జ్ఞాపక శక్తి పెరగదండి, ఈజీగా పెరిగిపోతుంది. ఈ జనరేషన్ పిల్లలు మా జనరేషన్ కన్నా ఎక్కువ ఫాస్ట్గా ఉన్నారు. బాగా ఏదైనా గ్రాస్పింగ్ పవర్ అనేది అయితే ఏంది, చదువుల్లో అయితే ఏంది, బాగా చురుగ్గా ఉన్నారు. సో ఈ ట్రిక్స్ పాటించండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి యాక్టివ్గా ఉంచుకోండి. మీకు ఏ నోటిఫికేషన్ అన్నా వీడియో రూపంలో వెంటనే పబ్లిష్ చేయగానే మీకు వస్తుంటాయి. సో లైక్ చేస్తే బాగా బూస్ట్ అవుతుంది వీడియో. సో లైక్ చేయండి కంపల్సరీగా. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఎక్కువగా షేర్ చేయండి ఈ వీడియోని. బాగా ఇన్ఫర్మేటివ్గా వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుంటే ఈ ట్రిక్స్ ఏది పోషకాహారము, మెమరీ గేమ్స్, మ్యూజిక్, వెక్కిరించడము అండ్ మెయిన్గా మీరు నవల్స్ చదువుకుంటూ వాళ్ళకు కూడా పక్కకు ఒక స్టోరీ బుక్ ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా చదివించాలి. ఇంగ్లీష్ అయితే ఏమి, హిందీ అయితే ఏమి, తెలుగు అయితే ఏమి, 3 లాంగ్వేజ్ బుక్స్ కొని పెట్టుకోండి, చదివించండి. వాడికి రోజు నిద్రపోయే ముందు అది చదువుకొనే నిద్రపోవాలనే థాట్ పెంపొందించండి పిల్లలకి. సో దానివల్ల చెప్పాయి కదా, ఇమాజినేషన్ పెరుగుతూ ఉంటుంది, చదవాలనే ఆసక్తి కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది. అలాగే గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది అనమాట స్టడీస్లో. సో ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. Be healthy and take healthy food. Until then, this is Dr.P.Venkata Narasimha Rao signing off. Bye.